వెల్కమ్ టు రాజనీతి. వంగవీటి రాధాకృష్ణ సన్ ఆఫ్ వంగవీటి మోహన్ రంగా రెండు తెలుగు రాష్ట్రాల్లో అందరికీ తెలిసిన వ్యక్తి అయినా అందరికీ తెలిసిన నాయకుడే. ఆయన ప్రస్తుతం తెలుగుదేశం పార్టీలో ఉన్నారు. 2004లో ఒకసారి విజయవాడ తూర్పు నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందారు. కాంగ్రెస్ పార్టీ తరపున పోటీ చేసి గెలిచారు. ఆ తర్వాత 2008లో చిరంజీవి స్థాపించిన ప్రజారాజ్యం పార్టీలో చేరారు. 2009 ఎన్నికల్లో ప్రజారాజ్యం తరపున అసెంబ్లీకి పోటీ చేసి ఓడిపోయారు. ప్రజారాజ్యం కాంగ్రెస్లో విలీనం అయ్యాక కొంతకాలం పాటు కాంగ్రెస్లో ఉన్నారు ఆయన. ఆ తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరి విజయవాడ తూర్పు నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసి గద్దె రామ్మోహన్ చేతిలో ఓడిపోయారు. ఆ తర్వాత కాలంలో వైసీపీలో తనకు తగిన ప్రాధాన్యత ఇవ్వకపోవటం, తన తండ్రి రంగా మీద కొంతమంది అవాకులు చవాకులు పేలితే వైసీపీ నేతలు దాని మీద నాయకత్వం కూడా పెద్దగా స్పందించకపోవడంతో మనస్తాపానికి గురైన రాధా తెలుగుదేశం పార్టీలో చేరారు. రాధా రాజకీయ నేపథ్యం ఉన్న కుటుంబం నుంచి వచ్చినప్పటికీ రాజకీయంగా పెద్ద యాక్టివ్గా ఉండరు. ఒక రకంగా చెప్పాలంటే వంగవీటి రంగాకున్న ఇమేజ్ ఫాలోయింగ్కి తగినంత ఎఫెన్సివ్గా రాధా లేరు. రాధా తెలుగుదేశం పార్టీ కార్యక్రమాల్లో అప్పుడప్పుడు కనిపిస్తూ ఉంటారు. తెలుగుదేశం నుంచి ఎన్నికల్లో పోటీ చేసే ఉద్దేశం ఉన్నట్టు కూడా కనపడదు. రాధాకు వైసీపీలో ఉన్న కొడాలి నాని, వల్లభనేని వంశీ మంచి మిత్రులు కూడా. ఇటీవల కాలంలో కొంతమంది వైసీపీ నేతలు, వైసీపీ సోషల్ మీడియా వీళ్ళంతా కూడా రాధా వైసీపీలో చేరతారని ప్రచారం చేస్తున్నారు. రాధా ఆలోచించుకోవాల్సిన సమయం ఇదే అంటూ పోస్టర్లు వేస్తూ సోషల్ మీడియాలో ప్రచారం చేస్తున్నారు. కాంగ్రెస్ నుంచి ప్రజారాజ్యం, అక్కడి నుంచి మళ్ళీ కాంగ్రెస్, వైసీపీ, తెలుగుదేశం పార్టీలో చేరటం రాధా చేసిన తప్పులని, అయినా కూడా రాధాని గుండెల్లో పెట్టుకోవటానికి జగన్మోహన్ రెడ్డి గారు సిద్ధంగా ఉన్నాడని వీళ్ళు చెప్తున్నారు. అలా పోస్టర్లు వేస్తున్నారు అలాంటి సబ్జెక్టుతో, అలాంటి నినాదాలతో. నిజంగా గుండెల్లో పెట్టుకునేవాడైతే రాధాని, ఆయన తండ్రి రంగాని చులకం చేసినప్పుడు జగన్మోహన్ రెడ్డి ఎందుకు స్పందించలేదు? ఈ వైసీపీ వారియర్స్ ఏమని ప్రచారం చేస్తున్నారంటే రాధా తండ్రి వంగవీటి రంగాని చంద్రబాబు దగ్గరుండి చంపించాడట. రంగాని చంపించిన చంద్రబాబు పార్టీలో రాధా ఉంటే రంగా ఆత్మ క్షోభిస్తుందంట, కాపు జాతి హర్షించదంట. చంద్రబాబు కాపులంటే ఎంత ద్వేషమో ముద్రగడని అడిగితే చెబుతా అంట. వీళ్ళు చెబుతున్న ముద్రగడ ఇప్పుడు వైసీపీని, జగన్ని చీకొట్టారు. తెలుగుదేశం మిత్రపక్షమైన జనసేనలో చేరేందుకు సిద్ధమవుతున్నాడు. కాపు జాతి భవిష్యత్తు కోసం, రంగా ఆత్మశాంతి కోసం రాధా తెలుగుదేశాన్ని వీడి వైసీపీలో చేరాలని వీళ్ళు చెప్తున్నారు. చంద్రబాబు హత్య రాజకీయాలు చేస్తారంటే రెండు తెలుగు రాష్ట్రాల్లో ఎవరూ నమ్మరు. హత్య రాజకీయాలను చంద్రబాబు ప్రోత్సహించరు. విజయవాడలో దేవినేని నెహ్రూ, వంగవీటి రంగాల మధ్య జరిగిన ఆధిపత్య పోరులో నెహ్రూ సోదరులిద్దరు హత్యకు గురయ్యారు, ప్రతిగా రంగా హత్యకు గురయ్యారు. ఇందులో తెలుగుదేశం పార్టీకి, చంద్రబాబు నాయుడికి ఎలాంటి ప్రమేయమూ లేదు. ఆ సమయంలో దేవినేని నెహ్రూ తెలుగుదేశం ఎమ్మెల్యేగా ఉన్నప్పటికీ ఆయనకు చంద్రబాబుతో సత్సంబంధాలు లేవు. ఆయన ఎన్టీఆర్ పెద్దలుడు దగ్గుబాటి వెంకటేశ్వరరావుతో సన్నిహితంగా ఉండేవారు. అసలు నెహ్రూని తెలుగుదేశంలో చేర్చి ఎమ్మెల్యే టికెట్ ఇప్పించింది నాదెండ్ల భాస్కర్రావు. ముందు నుంచి కూడా చంద్రబాబుతో నెహ్రూ అంటి ముట్టినట్టు ఉండేవారు తెలుగుదేశంలో ఉన్నప్పుడు. రంగా హత్య జరిగిన తర్వాత కృష్ణా, గుంటూరు, పశ్చిమ గోదావరి జిల్లాల్లో కమ్మ సామాజిక వర్గం వారి మీద, వాళ్ళ ఆస్తుల మీద జరిగిన దాడుల్లో 100 కోట్ల ఆస్తి నష్టం జరిగింది. విజయవాడ, గుంటూరులో వ్యాపార సముదాయాలు, సినిమా హాళ్ళు, చిన్న చిన్న షాపులు కూడా లూటీ చేశారు, తగలబెట్టేశారు. ఆ అల్లర్లలో ఆ సామాజిక వర్గానికి చెందిన 142 మంది హత్యకు గురయ్యారు. ఆ సమయంలో అల్లర్లను రెచ్చగొట్టిన వాళ్ళలో అప్పటి కాంగ్రెస్ నేతలు శివశంకర్, ఆయన కుమారుడు సుధీర్ కుమార్, వైఎస్ రాజశేఖర రెడ్డి ఉన్నారని పెద్ద ఎత్తున ఆరోపణలు వచ్చాయి. అయితే దీని మీద ఎలాంటి విచారణ జరగలేదు. బాధితుల పట్ల ఏ రాజకీయ పార్టీ కూడా సంఘీభావం ప్రకటించలేదు. దేవినేని నెహ్రూ కూడా ఏనాడు బాధితులను పరామర్శించలేదు. నా వల్ల వీళ్ళందరూ ఇబ్బంది పడ్డారని పశ్చాత్తాపం కూడా ప్రకటించలేదు. ఎవరో ఇద్దరు నాయకుల ప్రతీకారాలకు 100 మంది అమాయకులు బలయ్యారు. ఈ పాపాన్ని అప్పట్లో ముఖ్యమంత్రిగా ఉన్న ఎన్టీ రామారావుకు పులమాలని కాంగ్రెస్ పార్టీ ప్రయత్నించింది. ఎన్టీఆర్ మరణం తర్వాత ఈ పాపాన్ని చంద్రబాబుకి అంటించాలని ఇప్పటివరకు ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు. వాస్తవానికి రంగా మర్డర్ జరిగిన తర్వాత 89 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో గెలిచింది. రంగా సతీమణి రత్నకుమారి విజయవాడ తూర్పు నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా గెలిచారు. 94 ఎన్నికల్లో తెలుగుదేశం అధికారంలోకి వచ్చింది. 94లో కూడా తూర్పు నియోజకవర్గం నుంచి రత్నకుమారి గెలిచారు. 95లో చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయ్యాక రంగా హత్య కేసులో ముద్దాయిగా ఉన్న దేవినేని నెహ్రూ కాంగ్రెస్ పార్టీలో చేరారు. దీన్ని తీవ్రంగా వ్యతిరేకించిన రంగా భార్య రత్నకుమారి తెలుగుదేశం పార్టీలో చేరారు.
రంగా ప్రత్యర్థి నెహ్రూ వైఎస్ పంచన చేరితే రంగా భార్య రత్నకుమారి చంద్రబాబు పక్షాన్ని చేరారు. అప్పటి నుంచి 2016 వరకు 20 ఏళ్ల పాటు నెహ్రూ కాంగ్రెస్లో ఉన్నారు. చంద్రబాబు మీద తీవ్ర విమర్శలు చేస్తూనే ఉన్నారు. ఆయన మరణించడానికి 3 ఏళ్ల ముందు తెలుగుదేశం పార్టీలో చేరారు. ఇప్పుడు కూడా రంగా కుమారుడు చంద్రబాబు వైపు ఉంటే, రంగాని చంపిన కేసు ఎదుర్కొన్న దేవినేని నెహ్రూ కుమారుడు అవినాష్ వైఎస్ జగన్ పక్షాన ఉన్నాడు. అప్పట్లో నెహ్రూ జగన్మోహన్ రెడ్డి తండ్రి రాజశేఖర రెడ్డితో ఉంటే, ఇప్పుడు నెహ్రూ కుమారుడు అవినాష్ జగన్మోహన్ రెడ్డితో ఉన్నారు. అంటే చనిపోయిన రంగా కొడుకు తెలుగుదేశంలో ఉంటే, చంపించిన కేసు ఎదుర్కొన్న నెహ్రూ కొడుకు వైసీపీలో ఉన్నాడు. వాస్తవం ఇదైతే ముందు నుంచి కూడా అబద్ధాలు దుష్ప్రచారాల్లో గోబెల్స్ను మించిన వైసీపీ నేతలు, వైసీపీ మీడియా రంగా హత్య పాతకాన్ని చంద్రబాబుకు చుట్టాలని చూస్తున్నారు. చివరికి హరిరామ జోగయ్య లాంటి వాళ్ళు కూడా ఆనాడు చంద్రబాబు మీద చేసిన వ్యాఖ్యలు తెలియక చేశామని తప్పులు ఒప్పుకున్నారు. ఆ హత్యతో చంద్రబాబుకి ఏం సంబంధం లేదని ఆ జోగయ్య ఒప్పుకున్నారు. వీళ్ళు మాత్రం నూతన తరానికి చెందిన కాపు యువతను అసత్య ప్రచారాలతో తప్పుదోవ పట్టించి చంద్రబాబు మీదకి ఎగదోలాలని చూస్తున్నారు. ఈ విషయంలో ఒక రకంగా చంద్రబాబు వైపు నుంచి కూడా తప్పు ఉంది. ఈ ఆరోపణలో నిజానిజాలను అప్పట్లోనే ప్రజల ముందు పెట్టుంటే వీళ్ళ కథలు నడిచేవి కాదు. చంపినోడిని మీ సంకలో పెట్టుకొని మా మీద ఆరోపణలు ఏంటని గట్టిగా నిలదీయలేకపోవటం వల్లే తప్పుడు ప్రచారాలు చేయడానికి ఆస్కారం ఇచ్చినట్టయింది. ఈ తప్పుడు ప్రచారాలను ఎప్పటికప్పుడు సమర్థవంతంగా తిప్పికొట్టకపోతే జనం, ముఖ్యంగా చరిత్ర తెలియని యువత ఇవే నిజమని నమ్మే ప్రమాదం కూడా ఉంది. Like, share and subscribe to Rajaniti channel.